ఇక్కడేమో బీచ్, ఈ పక్కన గ్రౌండ్ అనమాట. భలే చేసుకున్నారు, చాలా బాగుంది గ్రౌండ్. బ్యాటింగ్ రెడీ అవుతున్నాడు. బ్యాట్ వేసుకున్నావా? అందరూ ఏంటంటే గల్ఫ్ కంట్రీలకు వెళ్తే ఏదో లేబర్ వర్క్ మనల్ని ఇలా ఇరికించేస్తారు అవి అనే కాన్సెప్ట్ లోనే ఉన్నారండి. యూఎస్ కి ఆల్మోస్ట్ యూఎస్ లాగే ఉంటది. అవునండి, అవును. ఇన్ కేసు ఎవరికైనా ఇక్కడ జాబ్ చేయాలన్న ఆలోచనలో ఉంటే వాళ్ళు ఎలాగ ఇక్కడ జాబ్ తెచ్చుకోవడం ఎలా ఇండియాలో ఉండి. ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ కేస్ మా మిస్సెస్ పిల్లలు 12 గంటలకు బయటకు వెళ్ళిన నైట్ మేము హ్యాపీగా పడుకుంటామండి, ఎందుకంటే అంత సేఫ్ అండ్ సెక్యూర్. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే పూర్తిగా చూడండి మా, ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీల గురించి మనం అనుకునేది ఒకటి, కానీ ఇక్కడ కంప్లీట్ వేరే టైప్ ఆఫ్ లివింగ్ ఉంది. చాలా పాష్ లైఫ్ ఉంది. అది ఎలా అచీవ్ చేయాలి, ఇక్కడ మంచి మంచి జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వస్తుంది. చాలా మంచి ఆపర్చునిటీలు ఉన్నాయి ఇలాగా గల్ఫ్ కంట్రీలో వచ్చి జాబ్ చేయాలనుకునే వాళ్ళకి. వీడియోలోకి వెళ్లే ముందు అయితే పక్కా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. యూఏఈలో ఉన్న వాళ్ళకైతే ముందే షేర్ చేయండి ఈ వీడియోని. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడే గ్రౌండ్కి వచ్చాం. అక్కడ చూడండి సన్ రైజ్ జరుగుతుంది. వీళ్ళే తయారు చేసుకున్నారంట గ్రౌండ్, సిమెంట్ గట్ట వేసుకుని మొత్తం ఇసుక నేల ఇదంతాని. అక్కడ కొంతమంది ఆడుతున్నారు, అటు కొంతమంది ఆడుతున్నారు, ఇక్కడేమో మనోళ్ళు ఆడుతున్నారు. ఈ బ్యాక్ సైడే బీచ్ ఉంది, సముద్రం ఉంది, చూపిస్తా. కానీ ప్లేస్ మాత్రం భలే ఉంది. ఎలాగో మనకు ప్లేస్ ఉండదులే అని అనుకుంటున్నాను, కానీ మళ్ళీ కూడా మ్యాచ్ వేసుకుంటున్నారు. చూపించాలి ఇక్కడ మన టర్ఫ్ ప్రకారం, టర్ఫ్ ప్రతాపం చూపించాలి ఇక్కడ. మరి సండే టర్ఫ్లో ఆడుతున్నాం, మరి కొడుతుంటే బాల్ పైన తగిలేస్తుంది, ఎలా దూరం వెళ్తుంది చూద్దాం ఏం జరుగుద్ది. మామూలు టెన్నిస్ బాల్, వలీగాడు బౌలింగ్ వేస్తున్నాడు, నేను కూర్చున్నా. అంటే ఒకళ్ళు ఫీల్డింగ్ ఎక్స్ట్రా ఉన్నారు, ఎవరు కూర్చుంటారంటే మనం ముందుంటాం కదా, కూర్చుని పోయాం. ఇంతకీ మ్యాచ్లో ఎవరికో చెప్పలేదు కదా, తెలుగు వర్సెస్ నాన్ తెలుగు. మామూలుగా వలీగాడు మళ్ళీ బౌలింగ్కి వచ్చాడు. డాట్ బాల్, షాట్, క్యాచ్, అవుట్, వికెట్. నాకు సబ్స్టిట్యూట్కి మా వాడు వెళ్ళాడు ఫీల్డింగ్కి. బౌండరీ లైన్లో ఫీల్డింగ్ పెట్టారు. ఒక 4 బాల్ వచ్చింది, ఆపాడు, కానీ బౌండరీని టచ్ చేసాడు. మళ్ళీ వచ్చింది వీడికి. ఏంటి అలసిపోయావా? దాని నుంచి ప్రేయర్ చేస్తున్నాను బాల్ నా వైపు రాకూడదని. ఒకటి చూపించేసాను, అక్కడ పరిగెట్టుకుంటే ఆపావు కదా. ఒకటి ఇలా ఒక చేత్తో అడవడి చేసావు కదా, ఆపావు. తెక్క కొడుతున్నారు అవతల 6లు 4లు. నేను రావాలా బౌలింగ్కి? నువ్వు కొట్టడం గురించి కదా అలా ఆపు ముందు. సైక్లింగ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. ఒక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఇక్కడ చూడండి. క్రికెట్ ఆడుకునేవాళ్ళు, క్రికెట్, సైక్లింగ్ చేసుకునేవాళ్ళు. సైక్లింగ్ మనమే ఖాళీగా ఉంటున్నాం అక్కడైతే. ఏదో ఒకటి అర్జెంట్ స్టార్ట్ చేసేయాలి ప్యాషన్ మనకు కూడా. ఎరవలి మనం కూడా ప్యాషన్ స్టార్ట్ చేయాలి. ఏం చేద్దాం, స్ప్లెండర్ ప్లస్ కొందామా? ప్యాషనా కొడుకుందాం. మన ఇండియాలో మంచు పట్టినట్టు మొత్తం మంచు చూడండి ఎలా పట్టేసిందో. అంటే దుబాయ్ వచ్చిన కానీ నుంచి ఈ టైంకి ఎప్పుడు లేచి బయటికి రాలేదు, మొత్తం మంచు పట్టేసింది. బ్యాటింగ్ రెడీ అవుతున్నాడు. గార్డ్ వేసుకున్నావా? గార్డ్ వేసుకోరా, మనకు చాలా అవసరం. అది నీకెలా ఓపెనింగ్ ఇచ్చేసారా? తెలియదు వాళ్ళకి, నిజంగా తెలియదు వాళ్ళకి. ఫీల్డింగ్ చేయలేదు కదా, ఫోన్లే బ్యాటింగ్ ఇద్దామని ఇచ్చారు. కనికారు జాలి చూపించారంటావు. బ్యాట్ తిప్పు. విరాట్ కోహ్లీ ఫస్ట్ ఓవర్ అయిపోయింది, స్కోర్ 1. మళ్ళీ బ్యాటింగ్కి వచ్చాడు మనోడు. లవ్లీ టచ్ చేసాడు కానీ ఫీల్డర్ ఉన్నాడు. 4వ బాల్ రన్ తీయట్లేదు ఏంటి? క్యాచా? ఓ అన్న మళ్ళీ బ్యాటింగ్కి వచ్చాడు. ఓ బాల్ గాల్లోకి లేపాడు. అర్రే, వీడియో తీసినప్పుడే దొరికేసాడు. చాలా నిరాశగా వెను తిరిగిన టైగర్ మాయ. చాలు ముందుకు చూడొచ్చు. నీ ఆడ బాగాలేదురా. ఒక్క బాల్ ఆడకుండా ఉండాల్సిందిరా. ఏ బాల్ ఆడకుండా ఉండాల్సిందిరా? సెట్
ఆయన ఏ బాల్ ఆడేమన్నా ఒక్క బాల్ ఆడవు. అరే 3-4 కొట్టారా నేను, ఒక్క బాల్ 2 బాల్ డాట్ చేశాను. ఆ 2 డాట్లు పడ్డాయి. 2 బాల్లే డాట్ చేసా. షిట్. ఇక పక్కనే బీచ్ ఉంది కదా, ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏంటి పరిస్థితి. ఎలా ఎక్కుతాం ఎంత స్ట్రైట్ ఉంటే. ఇట్రా ఇక్కడ ఏ రాళ్ళు ఉన్నాయి, దీని మీద నుంచి ఎక్కించి స్లిప్ అవుతుంది రోయ్. భలే ఉంది అసలు. ఆ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో, అదే కదా బ్లూ కలర్లో ఉన్నాయి ఇలాగా. ఇక్కడేమో బీచ్, ఈ పక్కన గ్రౌండ్ అనమాట. భలే చేసుకున్నారు, చాలా బాగుంది గ్రౌండ్. ఉప్పాడ బీచ్లో వేసినట్టు వేసారు రాళ్ళు, నీళ్ళు బయటికి రాకుండా ఇటు నుంచి. కానీ ఇక్కడ అంత పెద్ద అలలు లేవు మా. వాటర్ కూడా చూసారా, నొరగలేదు మీకు ఎక్కడ అలలకి. నార్మల్గా అయితే నొరగ కనిపిస్తుంది కదా. ఈ రాళ్ళు ఏదో నీట్గా సర్దినట్టు సర్దారు అనమాట, ఎలా పడితే అలా ఇసిరేయకుండా. ఏ పిల్లి ఎదురా కింద దూకేసింది ఏంటి ఇది? రే మీ అమ్మేదే ఎలా, మీ అమ్మ ఎలా మీ అమ్మ తలా. ఈ అరబిక్ పిల్లలు ఈ తెలుగు అర్థం కాదు. ఈ మార్బుల్ రాళ్ళ ఉన్నాయి చూడండి, డిజైన్ ఉంది. డిజైనర్ ఎట్లా రెట్ అయ్యి ఉండదులే, డిజైన్ లాగా ఉంది. ఏదో మార్బుల్ రాయి డిజైన్ రాయిలు ఉన్నాయి. ఇన్ని రాళ్ళు ఎక్కడ దొరికినాయి వేసుకోలే వీళ్ళకి. ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారులే రాళ్ళు కూడా వెళ్ళు. వీళ్ళ వల్ల కానే ఉంది. ఇంపోర్ట్ సారీ, యాజ్ యూజువల్ మిస్టేక్. సూపర్ చికెన్ 6. ఇప్పుడు మా టీంని మీకు పరిచయం చేస్తాను. ఇవరు మాకు కూడా ఒక టీం ఉంది అబుదాబిలో. ప్లేయర్స్ మా కెప్టెన్ గారు. హాయ్ అండి అందరికి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి మన టీము? ఇది ఒక 7 years నుంచి మేము 12 years నుంచి. మీ డెడికేషన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు మేమేమో ఇండియాలో గ్రౌండ్లు లేక ఖాళీ ఉండి గ్రౌండ్లు ఉంటే ఒంట్లో ఓపిక లేక ఆడట్లా, మీరు బాగా ఆడుతున్నారండి. సూపర్ అండి, నిజంగా ఇన్స్పిరేషన్ అండి. మేము ప్రతి సాటర్డే ఆడతాం, ఇప్పటికి వచ్చి ఏ సాటర్డే మిస్ అవ్వలేదు. బా సూపర్. పీక్ సమ్మర్ అదే వీక్ మొత్తం కూడా మీరు క్రికెట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అదే మా బావ కూడా అలాగే ఉన్నాడండి. సూపర్ అండి. గ్రౌండ్ చూస్తే మేము చూసి నైట్ 12 o'clock అలా వచ్చి ఫెడ్ లైట్స్ పెట్టుకొని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నామండి. పోలీసులు అది రాకుండా మా రమేష్ గారే అసలు యాక్చువల్ అరేంజ్ చేయడానికి చేసి మాకు గ్రౌండ్ సూపర్ అండి. సూపర్ మా తమిళనాడు టీం వాళ్ళు బాగా ఆడారు. అందరూ వాళ్ళు గెలిచారు అనమాట. అంటే మీరు గెలిచారు, మేము మిమ్మల్ని గెలిపించడం కోసం ఓడిపోయాం. బేసిక్గా తెలుగు వాళ్ళకి కొంచెం గెలిపించడానికి ఉంటుంది. అదే యాజ్ యూజువల్ మనసులో గెలిచాం. థ్యాంక్ యూ అండి. ఇన్ కేస్ ఎవరైనా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా అంటే ఇక్కడికి వచ్చి ఆడాలి అనుకుంటే ఎలా రీచ్ అవ్వాలి మీకు? నెంబర్స్ ఇస్తామండి. అంటే మీరు అది పెడితే అట్లీస్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఇక్కడికి సాటర్డే ఇక్కడికి ఎక్కడ అడ్రస్ అండి ఇది? అమరావతి అడ్రస్ మీనా గ్రౌండ్ పోర్ట్ ఏరియా కవర్ అవుతుందా? ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే మేము ఏంటంటే తెలుగు వాళ్ళకంటూ ఒక ప్రాపర్ ఒక క్రికెట్ అసోసియేషను ప్లస్ నార్మల్గా ఒక అసోసియేషన్ పెట్టడానికని, అంటే తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక రకమైన ఏమైనా హెల్పింగ్స్ కానీ అలాగే ఏమైనా చేద్దామని మేము జస్ట్ ఒక 6 months బ్యాక్ ఒకటి యూటీసీ అని యుఏఈ తెలుగు క్రికెట్ అసోసియేషన్ అని ఒకటి, యుఏఈ తెలుగు అసోసియేషన్ అని ఒకటి క్రియేట్ చేసామండి. యాక్చువల్గా లాస్ట్ సీజన్ అంటే మొన్న ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేసాము. అందులో సక్సెస్ఫుల్గా 8 teams పార్టిసిపేట్ అయ్యాయి. 8 teamsతో మేము టోర్నమెంట్ కండక్ట్ చేసాము. ప్రాపర్గా అయ్యిందండి. అంటే ఇంకా ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా మంచి ఏమైనా యాక్టివిటీస్, ఎవరికైనా ఏమైనా హెల్పింగ్స్ ఉన్నా కావాలి, ఇవన్నీ అంటే ఓన్లీ క్రికెట్ అనే కాకుండా అన్ని ఏమన్నా ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నా ఇక్కడ అలాంటివి కూడా ఏమన్నా ఉంటే మన తెలుగు కమ్యూనిటీ తరపు కమ్యూనిటీ వాళ్ళందరికీ ఈ అసోసియేషన్ నుంచి ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాం. సూపర్. ఇది యాక్చువల్గా మేము ఒక 6 members ఉన్నామండి, కోర్ మెంబర్స్. స్టార్ట్ బాను అని ఆయన కొంచెం అంటే ఆయన మెయిన్ లీడ్గా ఉండి హ్యాండిల్ చేస్తున్నారండి. తర్వాత చిరంజీవి అని ఒకరు, గౌష్ గారు మొత్తం ఫుడ్ సెక్షన్ అంతా మొత్తం ఈయన కూడా వన్ ఆఫ్ ది కోర్ మెంబరు. ఒక నేను రామకృష్ణ, నేను నవీన్ అని ఆయన ఒక కోర్ మెంబర్ అనమాట. గణేష్ అని మొత్తం ఆయన కూడా మొత్తం 6 members కలిపి కోర్ మెంబర్ కింద ఫామ్ చేసి మేము ఇలాగ ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసామండి. ఓకే, ఇప్పుడు మా టీం అంటే వీళ్ళందరూ మాకు
బ్యాక్ అండ్ సపోర్ట్ కింద ఉండి Okay. అసోసియేషన్ ఇంకా పెద్దది చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. సూపర్. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా నిజంగా చాలా మంచి ఇనిషియేటివ్ అండి. ఎందుకంటే ఇక్కడ దేశంలో వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళందరూ ఇలా కలిసి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే ఇక్కడ జాయిన్ అవ్వండి. అందులో మీకు కలిసినట్టు ఉంటుంది, తెలుగు వాళ్ళందరూ ఒక చోట ఉన్నట్టు ఉంటుంది. మీకు ఏమైనా హెల్ప్ కావాలితే దాని ద్వారా చేయొచ్చు. చాలా వెరీ వెరీ గుడ్ మూవీ. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మెయిన్ ఏంటంటే యాక్చువల్గా మన ఇండియాలో ఏంటంటే అందరికీ ఒక అవేర్నెస్ రావాలండి. అంటే అందరూ ఏంటంటే గల్ఫ్ కంట్రీలకు వెళ్తే ఏదో లేబర్ వర్క్ మనల్ని ఇలా ఇరికించేస్తారు అవి అనే కాన్సెప్ట్లోనే ఉన్నారండి. కానీ ఇంకొక లైఫ్ అనేది సెపరేట్గా ఉందండి. ఆ లైఫ్ ఏంటంటే ఒక సెపరేట్ బ్యూటిఫుల్ లైఫ్ అండి. అది కూడా అందరికీ తెలియాలి. అవునండి, నేను చూశాను వీళ్ళ లైఫ్ స్టైల్ ఇది చూశాను. నేను కూడా ఒక రకమైన అందులోనే ఉన్నానండి. గల్ఫ్ కంట్రీలు అంటే పని చేయడానికి వస్తారు, ఇంకోటి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ పెద్ద పెద్ద శాలరీలు, పెద్ద మంచి లైఫ్ స్టైలు. అందరం అమెరికా అనగానే అబ్బో అమెరికా అన్న ఉద్దేశంలో, గల్ఫ్ కంట్రీలు అనగానే గల్ఫ్ అన్న ఉద్దేశంలో ఉంటారు. కానీ నా పర్స్పెక్టివ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఇక్కడికి వచ్చిన కాడి నుంచి. దట్టు మా సురేష్ ఒక సీనియర్, అంటే ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉంటారండి. ఈయన ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చెప్తారా? ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి మీరు? 12 years నుంచి ఉన్నాను. ఈవెన్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి సేమ్ ఐ థింక్. అయితే యుఎస్కి ఆల్మోస్ట్ యుఎస్ లాగే ఉంటుంది. అవునండి, యూరోపియన్ కల్చర్ కానీ, ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎంజాయ్ చేయటం కానీ. ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా యూఏఈ రావాలన్న ఉద్దేశంలో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే జాబ్ పర్పస్ అను, అంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ మైండ్లో రావాల్సింది ఏంటంటే మనం ఏదో లేబర్ కంట్రీకి వెళ్తున్నాం, ఏదో పని చేయడానికి వెళ్తున్నాం అని కాకుండా మనం ఒక కంట్రీకి వెళ్తున్నాం. ఒక యూఎస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో యూఏఈకి వచ్చినప్పుడు కూడా జనాలకు ఆ ఫీలింగ్ రావాలండి యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ కల్చర్ అలా ఉంది, ఇక్కడ ఎన్విరాన్మెంట్ అలా ఉంది, అసలు ఏం ప్రాబ్లం. ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ కేస్ మా మిస్సెస్ పిల్లలు 12 గంటలకు బయటకు వెళ్ళిన నైట్ మేము హ్యాపీగా పడుకుంటామండి. ఎందుకంటే అంత సేఫ్ అండ్ సెక్యూర్ ఇక్కడ. అలా వెళ్తారు, వాళ్ళే వచ్చేస్తారు అంతే. ప్లస్ మేము ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇన్ కేసు ఎవరికైనా ఇక్కడ జాబ్ చేయాలన్న ఆలోచనలో ఉంటే వాళ్ళు ఎలాగ ఇక్కడ జాబ్ తెచ్చుకోవడం ఎలా ఇండియాలో ఉండి? అంటే కొన్ని ఛానల్స్ ఉంటాయండి ఇక్కడ, యాక్చువల్ కొన్ని రిఫరెన్స్ ఉంటాయి. ఎవరికి అదే మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అవుతే వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళు పోస్ట్ చేస్తారు. సో మీరు అలా చూసి అప్లై చేసుకుని ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి ఏమైనా కావాల్స్తే మా వరకు మేము హెల్ప్ చేయగలమో కూడా చేస్తామండి యాక్చువల్గా. సూపర్ అండి, వెరీ వెరీ గుడ్ అండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇలా యూఏఈ వచ్చి జాబ్ చేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు పక్కా యూజ్ చేసుకోండి మాయా. మళ్ళీ మంచి శాలరీతోనే రావాలి. ఏదో నార్మల్ ఇండియా డబ్బుల్లో ఒక 50,000 70,000 సంపాదించుకుందాం అనుకుంటే రాకండి. వచ్చామంటే మంచి శాలరీతో సంపాదిస్తేనే ఇక్కడ లైఫ్ మంచిగా ఎంజాయ్ చేయగలం. లేకపోతే ప్రతి దానికి అడ్జస్ట్ అయ్యి బతకాలి. సో మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఇప్పుడే రీసెంట్గా స్టడీస్ కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.